తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమరావతి టు సత్తెనపల్లి ఈ రోడ్ ఎక్కాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. దూరం 30 కిలోమీటర్లే, కానీ గుంతలు తేలి ఆనవాళ్లు కోల్పోవడం వల్ల రాకపోకలు సాగించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. వాహనాలకు రిపేర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు తప్పవనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాను రాజధాని ప్రాంతంలో అనుసంధానం చేసే అమరావతి సత్తెనపల్లి రోడ్డు దారుణంగా తయారైంది. దూరం 30 కిలోమీటర్లే అయినా ప్రతి 10 మీటర్లకు రహదారి గుంతలమయమైందని వాహనదారులు వాపోతున్నారు. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, 75 తాలూరు, కంబంపాడు, పెదకురపాడు, గారపాడు, పెద్దమక్కెన, జలాల్పురం, పాటిబండ్ల, ముస్సాపురం, లగడపాడు, లింగంగుంట్ల గ్రామాల ప్రజలు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు బాగోలేక ప్రమాదాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పంచరామ క్షేత్రమైన అమరేశ్వర ఆలయానికెళ్లే భక్తుల్లో ఎక్కువ మంది సత్తెనపల్లి అమరావతి మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. గుంతలు చూస్తే దారిలోనే దేవుడు కనిపిస్తున్నాడని నిట్టూరుస్తున్నారు. వర్షం పడితే వాహనాలు దిగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మామూలుగా అల్లాడిపోతున్నారండి జనం. ఎంతమంది పడుతున్నారంటే అది చెప్పేది కాదు. బైకోళ్ళు బర్రను రావటం, కారోడు గాని బైకోడు గాని కింద లాక్కపోతున్నారు ఆగిపోయి. కారులోళ్ళు, బైకులోళ్ళు మామూలుగా లేడీస్ ఎక్కించి అమ్మ ఇబ్బంది పడుతున్నారు. అసలు మామూలు ఇబ్బంది కాదు. గుంతలు మరి లింగాపురం మధ్యలో భారీగా గుంతలు ఉన్నాయి. అటు పైన మాత్రం బాగు చేశారు, కానీ ఈ లింగాపురానికి అమరావతికి మధ్యలో మాత్రం బాగు చేయలేదు. ఈ గుంతలు బాగా ఎక్కువ ఉండడం వల్ల బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అంతే ఇంచు 5-6 నెలల నుంచి ఇబ్బంది ఇది. కానీ ఈ మధ్య ఆ కొరపాడు బలి బాగు చేస్తారు, ఇది కూడా అయిపోయింది అనుకున్నాం. ఇది ఆపేశారు. మరి మొత్తానికి ఎందుకు? మరి నైట్ పూట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నైట్ పూట మీకు స్థానికులు అయినా కూడా ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండలేదో మనకు తెలుసు కాబట్టి మేము కొంచెం జాగ్రత్త పడుతున్నాం. అది తెలియని వాళ్ళైతే రూట్ అయిన తర్వాత అనేక మంది వస్తారు కదా, నాన్నోకలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది ప్రమాదాలు జరుగుతుంది. ఇప్పుడు అమరావతి లింగాపురం సొందన బాగా ఇబ్బంది. ఆ నుంచి గుడిపూడి దాటినాక పెదకొరపాడు యువతల బలుసుపాడు ఈ మధ్యలో బాగా గుంతలు రేత్రి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు రద్దీ ఇసుక బళ్ళు వచ్చి నాశనం అయిపోతుంది. రోడ్డు ఆగమైపోయింది. రోజు 2-3 పడుతున్నారు. రేత్రి పడిన ఆ నీళ్ళలో ఏడని తెలియట్లా బండి శిల్పి పడిపోతున్నారు. కాళ్ళు చేతులు ఎరిగిన వాళ్ళు ఉన్నారు. 75 తాలూరు నుంచి పెదకురపాడు వరకు ఉన్న రహదారికి ప్రభుత్వం ఇటీవలే మరమ్మతులు చేసింది. పెద్దమక్కెన నుంచి సత్తెన్నపల్లి వరకు ఉన్న 10 కిలోమీటర్ల దారిని అలాగే వదిలేయడంతో రహదారి పలుచోట్ల కుంగింది. సత్తెనపల్లి అమరావతి పుణ్యక్షేత్రం ఉన్న ఈ రహదారిలో ప్రతి అడుక్కి గుంత ఉండడంతో వాళ్ళు రాకపోకలకైతే పడరాని పాటలు పడుతున్నారు. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది తెలియక వాళ్ళంతా కూడా ఆ వర్షపు నీటిలో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ రహదారిని బాగు చేయాలని చెప్పి వారంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.